శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్ర ఆలకింతును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న భాగంలో వెండిని శుద్ధిపరచినట్లుగా నేను శుద్ధి చేస్తానని అంటూ ఉన్నాడు. వెండిని శుద్ధి చేయటానికి అగ్నిలో వేస్తారు, బంగారమును శుద్ధి చేయటానికి కూడా అగ్నిలో వేస్తారు. వెండిని అగ్నిలో వేస్తే అది తలతలలాడిపోతుంది, బంగారును కూడా అగ్నిలో వేస్తే అది కూడా తలతలలాడిపోతుంది. అలాగున నా నామమును బట్టి మొర్రపెట్టే వారందరి మొరలు నేను ఆలకిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. మనం చదువుకున్న మాట ప్రకారం విశ్వాసులైన ప్రతి వారిని కూడా దేవుడు అగ్నిలో వేస్తాడంట. దేవుడు అగ్నిలో వేస్తేనే మీరు దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉంటారు. దేవుడు అగ్నిలో వేయకుండా నేను తలతలలాడుతూ ఉండాలి, బంగారు వలె మిలమిలలాడుతూ ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలి అంటే అయ్యే పని కాదు ప్రియులారు. దేవుడు ఎప్పుడైతే మనల్ని అగ్నిలోకి వేస్తాడో, అగ్ని వంటి శ్రమకు మనల్ని అప్పగిస్తాడో అప్పుడే దేవునికి మన ద్వారా మహిమ వస్తుంది. భక్తులైనటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్నిలో వేయబడ్డారు. ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో అగ్నిలో వేయబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అగ్నిగుండంలో వేయబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అగ్నిలో వేశారా? ఎవ్వరికీ లేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు మాత్రమే అగ్నిలో వేయబడ్డారు. బహిరంగముగా అందరూ చూస్తూ ఉండగా వారు అగ్నిలో వేయబడ్డారు. అయితే ఆ అగ్నిలో వేయబడిన తర్వాత వారు తిరిగి భూమి మీద నడిచినట్టుగా అగ్నిలో నడుస్తూ ఉంటే రాజు ఆశ్చర్యపోయి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి దేవుడే సజీవుడైన దేవుడు. వారి దేవుణ్ణి ఎవరు పూజించరో, ఎవరు నమస్కారం చెయ్యరో వారిని తుత్తునీలుగా చేస్తానన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్ని వంటి మహాశ్రమ అనుభవించినట్లుగా వారు అగ్నిలో వేయబడ్డారు. వెండిని వేసినట్టుగా, బంగారమును వేసినట్టుగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్నిలో వేయబడ్డారు. వారు అగ్నిలో వేయబడిన తర్వాత వారు బూడిదైపోవాలి లెక్క ప్రకారం. కానీ అలాంటివి ఏం జరగలేదు ప్రియులారు. వారు అగ్ని వాసన కూడా అంటకుండా బయటకు వచ్చారు. ఇప్పుడు దేవుడు వారిని అగ్నిలో నుండి తీసిన వెండి వలె, అగ్నిలో నుండి తీసినటువంటి బంగారు వలె వారు మనుషులందరికీ కనబడుతూ ఉన్నారు. వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు, దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారు. బట్టలు కూడా వాసన రావట్లేదే, తల వెంట్రుకలు కూడా ఒక్కటి కూడా కమిలిపోలేదే అని అందరూ చూస్తూ ఉన్నారు. మనము కాడి కిందికి వచ్చిన తర్వాత ఇలాంటి అగ్ని పరీక్షలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. కాడి కిందికి రాకముందు ఈ అగ్ని పరీక్ష రాదు ప్రియులారు. కాడి కిందికి వచ్చిన తర్వాతే ఈ అగ్ని వంటి మహాశ్రమ ఎవరికైనా వస్తుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారికి ఈ అగ్ని వంటి మహాశ్రమ వచ్చింది. వారు అక్కడ ఘనత పొందారు, దేవునికి మహిమ వచ్చింది. కింద మాట చదువుకుందాం చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును, లేవీయులు నీతిని అనుసరించి
యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. నిర్మలము అని అంటే కల్మషం లేకుండా చేయును. దేవుడు ఎవరినైనా అగ్ని పరీక్షకు అప్పగించాడంటే వారిని కంప్లీట్గా నిర్మలమైన వారిగా, నిర్దోషులుగా, ఏ పాపము ఎరుగనటువంటి వారుగా, దైవ దర్శనమునకు సరిపోయినట్టుగా చేయుటకై దేవుడు వారిని నిర్మలులుగా చేస్తాడంట. ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మస్ట్ అంటే ఏంటి చెప్పండి? మస్ట్ మనం కడిగితే పోయేది కాదు ప్రియులారు, అది బంక వలె దానికి అతుక్కొని పోయి ఉంటుంది. ఈయన అంటున్నాడు, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతా కూడా, ఏ సోప్ వేసినా కూడా, ఏ వేడి నీళ్ళు వేసినా కూడా, ఏ సర్ఫ్ వేసినా కూడా క్లీన్ కానటువంటి మస్ట్ మనలో ఉంటుందంట ప్రియులారా. అలాంటి తగరం అంటే ఒక బంక వంటిది, అది లెక్క తారు వంటిది. అలాంటిది మనలో పేర్కొని పోయి ఉంటుందంట. సర్వాధికారి అంటూ ఉన్నాడు, దేవుని యొక్క హస్తం మన మీదకి వస్తుందంట. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆ మస్టునంతా, ఆ తగరమునంతా కూడా కంప్లీట్గా క్లీన్ చేస్తాడంట ప్రియులారు. ఆయన క్లీన్ చేసిన తర్వాత మనం నిర్మలమైన వారముగా, మనం ఎవరితో మాట్లాడినా కూడా నెమ్మది కలుగుతూ ఉంటుంది. నెమ్మదిని కలుగచేసే వారముగా మనము నెమ్మదిగా ఉంటూ ఇతరులకు కూడా నెమ్మది కలుగచే వారముగా ఉంటాం. ఎవరు నిర్మలుగా ఉంటారో, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారో వారికి నిశ్చయముగా దైవ దర్శనము కలుగుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత నిశ్చయముగా వారు పొందుకుంటారు. దేవదూతలను వారు చూస్తారు. పరలోక రాజ్యంలో జరగబోయేటువంటి కార్యాలను చూస్తారు. పరిశుద్ధమైనటువంటి పావురాన్ని చూస్తారు. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తారు. ఈ మస్ట్ అంతా మనలో నుండి కంప్లీట్గా పాప శాప సంబంధమైనటువంటి మస్టు మనలో నుండి పోవాలి. అప్పుడు నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉంటాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియో గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియో ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపరచుచున్నాను. ఎవరంటే నెబుకద్నెజరు రాజు. అప్పుడేమన్నాడు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఈ ప్రభావమంతా, ఈ ఘనతంతా, ఈ పట్టణమంతా, ఈ రాజధాని అంతా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాట. ఇదంతా కూడా నా మహిమే కదా, నా గొప్పతనమే కదా అనుకున్నాడంట. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని గడ్డి తినే బుద్ధిచ్చి 2 కాళ్ళు పోయి 4 కాళ్ళు వచ్చి ఈ చేతులు ఇట్లా లేకుండా భూమికి పోయి 4 కాళ్ళ జంతువు వలె నడిచి పశువు వలె గడ్డి తిని చేతులు కాళ్ళల్లో రెక్కలొచ్చి
గోర్లు మొలిసి వర్షానికి, చలికి, ఎండకు జంతువు ఎలాగున తడిసినా కూడా మన వలె పరిగెత్తుకొని ఇంట్లోకి రావాలనుకోదు జంతువు. ఎక్కడో ఒక చోట తడుచుకుంటైనా ఉంటుంది, చలికైనా ఉంటుంది, ఎండకైనా ఉంటుంది. ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటుంది, అంతే. మనమైతే చలి అంటే ఇంట్లోకి వస్తాం, వర్షం అంటే ఇంట్లోకి వస్తాం, ఎండ అంటే నీడకు వస్తాం, మనం మనుషులం. కానీ నెబుకద్నెజర్ రాజు జంతువు అయ్యాడు గనక అమ్మో రాజుకు పిచ్చిలేసినట్టుగా ఉంది, ఉంటే ఎవరినైనా ఏమైనా చేస్తాడేమో అని అందరూ కర్రలు తీసుకొని పశువును పరిగెత్తించినట్టుగా రాజును అరణ్యానికి పరిగెత్తించారంట, వెంటబడ్డారంట. ఆయన కూడా పశువు వలె అరణ్యంలోనికి పరిగెత్తాడు. అక్కడ దేవుడు సెలవిచ్చినంత కాలం అరణ్యంలో ఉన్న తర్వాత మరలా ఆయనకి ఏ మనసు వచ్చిందంట? నా మనస్సు నాకు మరలా వచ్చెను. పశు మనసు వచ్చింది కదా, ఇప్పుడు మరలా అది పోయి ఇప్పుడు ఏమొచ్చిందంట? నా మనస్సు నాకు మరలా వచ్చెను. అయ్యో ఏంటి, నేను 4 కాళ్ళతో నడుస్తున్నాను, నేను మనిషిని కదా అని 2 కాళ్ళతో నడుస్తూ ఊర్లోకి వచ్చి తన సర్వ శరీరాన్ని అంతా శుద్ధి చేసుకొని గోర్లన్నీ కట్ చేయించుకొని అంత శుద్ధి అయిన తర్వాత అప్పుడు ఈ మాట అంటూ ఉన్నాడు. ఆయన రాజులని గర్వపడ్డాడు. మనం ఏ విషయంలో గర్వపడ్డా కూడా దాన్ని కూడా అనచటానికి దేవుడు శక్తి. ఆత్మ సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి, కరువు సంబంధమైనవి, శత్రువులకు సంబంధించినవి ఎన్నో మనం అనుభవిస్తూ ఉంటాం ప్రియులారా. అయితే వాటన్నిటి తర్వాత రెట్టింపు ఘనత, దీవెన, ఆశీర్వాదము నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడన్న విశ్వాసముతో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అనుభవిస్తున్న సమస్త సమస్యలన్నిటికీ కూడా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. కష్టం నుండి తప్పించబోతున్నాడు, రోగం నుండి విడిపించబోతూ ఉన్నాడు. సంతానం లేని వారికి సంతానం ఇవ్వబోతున్నాడు, కుమారులు కావాలని కోరిన వారికి కుమారులను ఇవ్వబోతున్నాడు, జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇవ్వబోతున్నాడు, పైరు పంటల్లో 100 అంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, అప్పుల కూపం నుండి విడిపించబోతూ ఉన్నాడు, ఇల్లు కడుతున్న వారికి, మందిరాలు కడుతున్న వారికి దీవెన ఇవ్వబోతున్నాడు. అన్ని విషయంలో సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.